శాంతి పరిరక్షణలో మెదక్ జిల్లాను ఎప్పుడూ అగ్రస్థానంలో నిలుపుతున్నామని ఎస్పీ శ్రీనివాసరావు విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకు తగినట్లుగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో దొంగతనాలు, నేరాలు, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎస్పీ వివరించారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై 10,000 రూపాయల జరిమానా విధిస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల నుంచి పనులు వసూలు చేయడం కాదని, పోలీసుల ఉద్దేశం కాదని, వారిలో మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని చెబుతున్న మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ప్రశాంత్ ప్రత్యేక ముఖాముఖి. నేరాల కట్టడికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని చెప్పేసి మనకి ఇక్కడ మెదక్ జిల్లా ఎస్పీ చెప్తా ఉన్నారు. మొత్తంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా నేరాలు, అలాగే దొంగతనాలు, ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాదాల కట్టడికి ఎలాంటి చర్యలు చేపడుతున్నాయనే విషయాలు మనతో మాట్లాడడానికి మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గారు మనతో మాట్లాడడానికి. నమస్తే అండి. జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే సార్ ఇక్కడ మనకి మేజర్గా హైవేస్ ఉన్నాయి, ప్రమాదాలు కూడా చాలా జరుగుతూ ఉన్న పరిస్థితి. ప్రమాదాల నివారణకు మీరు చేపట్టే చర్యలు ఏమున్నాయి సార్? సో మెదక్ జిల్లాలో ముఖ్యంగా మనకు హైవేస్ సంబంధించి 5 ముఖ్యమైన ఉన్నాయి. 5 హైవేస్ ఉన్నాయి. దాదాపు 200 కిలోమీటర్ల మేర మనకు హైవేస్ ఉన్నాయి మన జిల్లాలో. దీనికి సంబంధించి యాక్సిడెంట్స్ గురించి కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. దీని గురించి ఏం చేసామంటే మనం జిల్లాలో ఇప్పటివరకు ఒక 32 బ్లాక్ స్పాట్ గురించాము. దాంతోపాటు ప్రతి 10 నెలల కలెక్టర్ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్, ట్రాఫిక్ సంబంధించిన కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోము. ఇందులో అందరూ పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, రెవెన్యూ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. చేసేసి ఆ సంవత్సరం ఆ టైంలో ఆయన ప్రతి మంత్ కూడా అక్కడ యాక్సిడెంట్ ఎక్కడవుతున్నాయి అని చెప్పి అదొక టీం మన పోయి అక్కడ పోయి చూస్తుంది. చూసి దానికి ఏం కావాలి, కెమెరాస్ కావాలా, లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ కావాలా, ఇంకేమో అవసరం ఉండవు, అవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది, ఎప్పటికప్పుడు చేయడం జరుగుతుంది. దానివల్ల దాంతోపాటు మనం దీనికోసం తగ్గించడానికి ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కూడా ఎక్కువ 2 వీలర్స్ యాక్సిడెంట్ అయితే గుర్తించాము. దీనికి సంబంధించి మనం ప్రతిసారి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మనం విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనం చాలా ఇప్పుడు డబుల్ చేశాము. దాంతోపాటు ఏమైందంటే 24 నుంచి 25 చూస్తే ఈ 2 సంవత్సరాలు మనకు కొద్దిగా తగ్గుదల ఉంది. మనకు దాదాపు ఒక 60 మన తగ్గాయి. వీటన్ని కారణం మనం రోడ్డు మీద తీసుకున్న చర్యలు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ వల్ల తగ్గుతున్నాయని అనుకున్నాము. దాంతోపాటు ప్రతిరోజు కూడా మనం ఇవి ఈవినింగ్ టైంలో విజిబుల్ పోలీసింగ్ చేస్తాము 3 to 5. ఆ టైంలో ఎక్కువ యాక్సిడెంట్ అవుతాయని గుర్తించాము. ఆ టైంలో వాళ్ళ మీద హెల్మెట్ లేని వాళ్ళపైన కానీ, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు, ఓవర్ స్పీడ్ చేసే వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు ప్రమాదాలు తగ్గుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే మేజర్గా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లు ఏమైనా గుర్తించారా? అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం అలాంటివి ఏమైనా చేస్తూ ఉన్నారా? గుర్తించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మనకు 32 ప్లేస్లలో ఈ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఇవి రాను పెరుగుతాయి. ఒక సంవత్సరం అవి ఉంటాయి, తర్వాత యాక్సిడెంట్ తగ్గినాయి అనుకోండి, అవి కొన్ని తగ్గిపోతాయి, తర్వాత కొత్తవి రావచ్చు. అట్లా ప్రస్తుతానికైతే మనకు ఇప్పుడు యాజ్ అంటుంటే మనకు 32 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. దాని గురించి మనకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అన్ని చోట్ల కూడా మనం చేయడం జరిగింది. రీసెంట్గా మనకు ఒక రామాయపేట చౌరస్తా దగ్గర కూడా చాలా యాక్సిడెంట్ జరుగుతుండే. ఎప్పుడు ఏం చేసామంటే ఆ రోడ్డు మనం క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేసి ముందు నుంచి ఇచ్చాము. అక్కడ ఎవరైతే యూటర్న్ చేసుకుంటారో వాళ్ళకి ముందు ఇచ్చాము. దానివల్ల కొన్ని తగ్గాయి. అలాగే ఏడుపాయల దగ్గర కూడా మనకు చౌరస్తా దగ్గర టీ జంక్షన్ ఉంటుంది, ఏడుపాయలు, అక్కడ కూడా కొద్దిగా యాక్సిడెంట్ ఎక్కువ గుర్తించాము. దానికి కూడా మనం ఏం చేసామంటే అటువైపు నుంచి వచ్చి ఏడుపాయల నుంచి మెయిన్ రోడ్ ఎక్కే దగ్గర మనం స్పీడ్ బ్రేకర్స్ చేసాము. దానివల్ల కూడా ఈ మధ్యకాలంలో కొద్దిగా తగ్గాయి. అట్లా అంటే ఎట్లయితే అవసరం ఉంటుందో దాన్ని స్వయంగా నేను, నాతో పాటు బృందము, మా ఆఫీసర్స్ అందరూ పోయి చూసి నిజంగా ఏం ప్రాబ్లం చూసి దాని ప్రకారం చేయడం, దాంతోపాటు చుట్టుపక్కల పబ్లిక్ కూడా వాళ్ళ అభిప్రాయాలు చేసుకొని ఏది మంచిగా ఉంటే ఏది చేస్తే మనకు తగ్గుతాయని దాని ప్రకారం చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా రాను కొంచెం యాక్సిడెంట్ కానీ చనిపడ్డా కూడా ఈవెన్ హెల్మెట్ వాడకం వల్ల కూడా కొన్ని మరణాలు కూడా తగ్గినాయి. సో ఇవి కంటిన్యూ చేసి ఇంకా తగ్గేటట్టు చూస్తాం. మొత్తంగా చూస్తే సార్ జిల్లాలో కింద ఇటీవల చూసినట్లయితే 2 ATM వరుస దొంగతనాలు జరిగాయి. అది కాకుండా ఇళ్లలో చోరీలు కూడా జరుగుతున్న ఘటనలు ఉన్నాయి. వీటిపైన ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్? మొత్తంగా సో దీనికి సంబంధించి మనం నైట్ టైంలో పెట్రోలింగ్ కూడా ఇంప్రూవ్ చేసాము. పెట్రోలింగ్ బీట్ వ్యవస్థ కూడా పెంచాము. డే టైం, నైట్ టైం కూడా దొంగతనాలు అవుతున్నాయి, కానీ డిటెక్షన్ కూడా చేస్తున్నాం. డిటెక్షన్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు ATM సంబంధించి కూడా 2 ATM దొంగతనాలు అయినాయి ఈ మధ్య కాలంలో, ఒక 1 వీక్ బ్యాక్. దీనికి సంబంధించి కూడా టీమ్స్ ఏర్పాటు చేసాము. 3 టీమ్స్ చేసాము. 2 DSPలు, అలాగే 4 CAలు, ఇతర సిబ్బందితో కలిసి ఒక 3 టీమ్స్ చేసాము. ఆ టీమ్స్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. త్వరలో వాళ్ళు కూడా కొన్ని క్లూస్ ఉన్నాయి మనకు, తొందరలో వాళ్ళు కూడా పట్టుకొని చేయడం జరుగుతుంది. రీసెంట్గా కూడా మన శంకరపేటలో ఒక దొంగతనం అయింది. దాంట్లో కూడా అది మనం ఒక 3 రోజులు దాన్ని కనుగొన్నాం, డిటెక్ట్ చేశాము. దాంతోపాటు దాదాపు 90 తులాల బంగారం రికవర్ చేసి వాళ్ళకు ఎవరైతే పోగొట్టుకుని ఇవ్వడం జరిగింది. దాని గురించి ఎప్పటికప్పుడు చేస్తున్నాము. డిటెక్ట్ అవుతుంది, ప్లస్ పెట్రోలింగ్ కూడా ఇంప్రూవ్ చేశాం. మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఒక నాడు ఉంది. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ అవసరము, వ్యాయామం చేయాలి. దానికోసం ఇక్కడ మీరు ఒక గ్రౌండ్ కూడా చేపడుతున్నారు. అది డిపార్ట్మెంట్ వాళ్ళకే కాకుండా సాధారణ ప్రజలు సైతం వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ గ్రౌండ్ గురించి ముఖ్యంగా మన విశేషాలు చెప్తారు.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఒకటి క్రికెట్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నాము. ఇది మన స్టాఫ్కే కాకుండా చుట్టుపక్కల ఎవరైతే దిగుతున్నారో వాళ్ళు కూడా ఆడుకోవడం మనకు వస్తుంది. అది దాదాపు తుది దశలో ఉన్నది. త్వరలో మనకు అందుబాటులో వస్తుంది. అందుబాటులో ఒక 1 month 1.5 monthలో అది కంప్లీట్ అవుతుంది. దానివల్ల మనకు జిల్లాలో కూడా ఎక్కడ ప్రాపర్ గ్రౌండ్ లేదు, క్రికెట్ గ్రౌండ్. దాని గురించి కూడా మన టోటల్గా యూత్ కూడా ఎవరైతే దిగుతున్నారో జిల్లా యూత్ వాళ్ళకు కూడా మనం ఇక్కడ టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది పోలీస్ శాఖ ఆధ్వర్యంలో. సో ఇది మంచి చుట్టుపక్కల వాళ్ళకు చాలా క్రీడాకారులకు చాలా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో తయారు చేస్తున్నాము. ఈ తొందరలో కంప్లీట్ అవుతుంది, అందరికీ అందుబాటులో వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా జిల్లాలో నేరాల కట్టడికి మనకి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాము. దాంతోపాటుగా సీసీ కెమెరాలతో పాటుగా అవసరమైన చోట్ల వేగ నియంత్రికల్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి మనకి ఇక్కడ పోలీస్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. అలాగే మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడు ఏదైతే ఉందో దాన్ని అనుకరించి ఆరోగ్యకరమైన ఆహారమే కాదు వ్యాయామం కూడా చేయాలి. దానికోసము ఆ గ్రౌండ్ అనేది అవసరము. కాబట్టి ఇక్కడ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ సమీపంలోనే మనకి ఒక మనం ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. దానికి ఓన్లీ డిపార్ట్మెంట్ వాళ్ళకే కాకుండా మనకి జిల్లా వ్యాప్తంగా ఉన్న సాధారణ ప్రజలు కూడా, ముఖ్యంగా మెదక్ పట్టణంలో ఉన్న ప్రజలు కూడా వచ్చి దాన్ని అక్కడ వినియోగించుకోవచ్చు అని కూడా మనకి ఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, మెదక్ నుంచి.